వాయిస్ కూడా పెరకలేదు సార్. అంటే అన్ని ఆటలు ట్యూన్ అవుద్ది. అది అందుకోసమే నేను అన్ని లాంగ్వేజ్ గేమ్ చేంజరు. ఇప్పుడు గేమ్ చేంజర్ గ్రాండ్ రిలీజ్ అండి. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరకదు. నేను శంకర్ గారికి డెఫినెట్గా నేను ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ నన్ను చూస్ చేసింది. ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన మూవీలో నన్ను ఒక పాత్ర తీసుకున్నందుకు. ఎందుకంటే ఈ మూవీ ఎంటైర్ వరల్డ్ రీచ్ అవుతుంది, ఎంటైర్ వరల్డ్ రిలీజ్. అమెరికా, యూకే, దుబాయ్ అన్ని రిలీజ్ అయినా కానీ గ్రాండ్ రిలీజ్ ఎగ్జాక్ట్లీ. నార్త్ ఇండియా నూకన్ కానరు 2025 ఫస్ట్ సినిమా. 2025 ఫస్ట్ సినిమా. అన్ని చోట్ల మనకు ఒక అభిమానం రాపోతుంది. అది ఇలాంటి ఆపర్చునిటీస్ దేవుడు ఇచ్చినందుకు దానికి కరెక్ట్గా పనిచేయాలని మన మనసులో పెట్టుకొని ఏది చేసినా మనం సిన్సియర్గానే చేద్దాం. అది చేసుకొని అది తమిళ్లో, తెలుగులో, హిందీలో అన్ని లాంగ్వేజ్లో నేనే డబ్ చేశాను. హిందీలో కూడా నేనే డబ్ చేశాను. సూపర్. ఎందుకంటే మిగతా వాయిస్ ఎవరైనా డబ్ చేయొచ్చు. నేను ఐ టాక్ సమ్ డైలాగ్ ఫ్రమ్ అప్పర్ థ్రోట్, సమ్ ఫ్రమ్ మిడిల్ థ్రోట్, సమ్ ఫ్రమ్ లోవర్ థ్రోట్. ఒకే డైలాగ్లో 3 థ్రోటు అక్కడ కలిసి వస్తుంది. సో అలాంటిది ఇంకొకరు చేయడం కుదరదు. అందువల్ల తమిళ, తెలుగు, హిందీ నేనే చేశాను. ఒక మంచితనం ఏంటంటే కన్నడ పీపుల్ నోస్ తెలుగు నైస్లీ, కేరళ పీపుల్ నోస్ తమిళ్ నైస్లీ. అందువల్ల కొంచెం 2 మూవీస్ ఎక్స్ట్రా డబ్ చేయలేదు. థ్యాంక్స్ టు కన్నడ పీపుల్ అండ్ మలయాళం పీపుల్, బికాస్ వీ క్యాన్ అండర్స్టాండ్ మలయాళం పీపుల్ క్యాన్ అండర్స్టాండ్ తమిళ్. అదే అలాగే కన్నడ పీపుల్ క్యాన్ అండర్స్టాండ్ తెలుగు పీపుల్ క్యాన్ సమ్ టు ఎ లిమిట్ అండర్స్టాండ్ కన్నడ. సో లైక్ దాట్. సో అన్ని మంచి. సో ఇట్స్ అ గ్రేట్ రిలీజ్. అన్ని ఎఫర్ట్ తీసి అందరూ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారులా ద వే హీ స్పెంట్ మనీ లైక్ ఎనీథింగ్. అదే దిల్ రాజు గారు చాలా చాలా విషనరీ ప్రొడ్యూసరు. అండ్ ఆయనకి శంకర్ గారి మీద చాలా ప్రేమ. ఆ ప్రేమతోనే నా 49th ఫిల్మ్ చేయకుండా 50th ఫిల్మ్ చేయాలని వెయిట్ చేసి 50th ఫిల్మ్ కొనుక్కున్నారు. అది రామ్ చరణ్ గారు యాక్టింగ్లో బ్రహ్మాండంగా జరిగింది. ఇది హైలైట్ పాయింట్ అప్పన్నా క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఒక యాక్టర్, అక్కడ ఒక స్టార్ యాక్టర్ లోపల ఉన్న ఒక యాక్టర్ అంత క్వాలిటీ బయట వచ్చింది. అందుకే పవన్ గారు రామ్ చరణ్ గారి గురించి అంత గొప్పగా మాట్లాడినది. ఆ టాలెంట్ గురించి గొప్పగా మాట్లాడారే కానీ అన్న కొడుకుని మాత్రమే గొప్పగా మాట్లాడేది. అలా రాదు.